హలో అండి, దిస్ ఇస్ సుధాకర్ రెడ్డి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, మెడిస్టార్ హాస్పిటల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్లో రకరకాల మిషనరీస్ వాడుతుంటామండి. ఏ మిషనరీ దేనికోసం వాడుతామండి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి న్యూరో రీహాబ్ వాకర్ అండి. పేషెంట్ మనకి స్ట్రోక్ పేషెంట్స్ కానీ స్ట్రోక్ పేషెంట్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్కు వీళ్ళకి వాకింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది రీహాబ్ వాకర్ వాడతాం మనం. సో వాళ్ళు స్ట్రోక్ పేషెంట్లు ఒకవైపు కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకి ఇలా వాళ్ళు పని చేసే చెయ్యి ఇలా హోల్డ్ చేస్తారు, కాలు ఇలా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా థెరపిస్ట్ అవతల కాలు ఇలా కదుపుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా నడవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదంతా వెల్నెస్ స్టేషన్ అండి. మనకి ఈ బాల్స్ వీటన్నిటిలో బ్యాలెన్స్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్కి ఉపయోగిస్తాము. సో ఎక్స్పెషల్లీ మనకి ఆఫ్టర్ మన స్ట్రోక్ పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి కాళ్ళు చేతులు కదలడం వచ్చినప్పుడు ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, అబ్డామెన్ మజిల్స్ వీటన్ని స్ట్రెంథనింగ్ కోసం మనం వీటి మీద ఈ బాల్స్ మీద కూర్చోబెట్టి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్లో నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ట్రైమినిస్టర్ వైజ్ మనకు ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుందండి. అది మనం ఇక్కడ ఈ బాల్స్ మీద కూర్చోబెట్టి మనం చేయించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం దీనికి. సో మనకి దీన్ని రోబోటిక్ హ్యాండ్ అంటారండి. పారాలసిస్ పేషెంట్స్కి వాళ్ళు మన రీహాబ్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ మూమెంట్స్ కానీ, ఈ గ్రిప్ ఇలా గ్రిప్పింగ్ కానీ, బాటిల్ పట్టుకోవడం కానీ ఇలాంటి వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఆ ట్రైనింగ్ అంతా మనం ఈ రోబోటిక్ హ్యాండ్ ద్వారా ఇస్తాము. సో దీంట్లో ఒక్కొక్క వేలు ఎలా ఫంక్షన్ చేయాలి అనేది ఆటోమేటిక్గా రోబోటిక్ హ్యాండ్ ద్వారా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇది వన్ హ్యాండ్ కదండి, ఇది ప్యారలైజ్డ్ హ్యాండ్కి ఇలా ట్రైనింగ్ ఇస్తాము. దీని తర్వాత మనం వాళ్ళ ఆక్యుపేషన్ తగ్గట్టుగా సో ఈ హ్యాండ్ యాక్టివ్ హ్యాండ్కి మనం ఇలా ఈ ఒక గ్లౌజ్ తొరుగుతాము. వాళ్ళు చేయలేని హ్యాండ్కి ఇంకో గ్లౌజ్ తొరుగుతాము. ఈ రోబోటిక్ హ్యాండ్ ఎలా పనిచేస్తుందంటే మనం ఈ పని చేసే హ్యాండ్ తోటి ఏదైతే మనం చేస్తామో పని చేయని హ్యాండ్ కూడా అదే. ఇది ఇలా ఏళ్ళు మనం ఇలా కలిస్తే ఇటుపక్క కూడా ఇది ఇలా కలుస్తుంది. సో పేషెంట్ అనేది ఈ హ్యాండ్ కూడా కదులుతుంది అని ఫీల్ అవుతారు. ఇలాగే ఆబ్జెక్ట్లు ఏదైనా పట్టించడం, ఆక్యుపేషనల్ ట్రైనింగ్ అంతా ఈ గ్లౌజులతోటి మనం చేస్తాం. ఇది రోబోటిక్ హ్యాండ్ నుంచి వచ్చిన గ్లౌజులతోటి మనం ఫంక్షనల్ ట్రైనింగ్ అంతా దీని ద్వారా ఇస్తాం, గ్లౌజ్ ఇస్తారు. ఇది వచ్చేసి యాక్టివ్ ప్యాసివ్ ట్రైనర్ అండి. సో మన పేషెంట్లు, స్ట్రోక్ పేషెంట్లు, స్పైనల్ కార్డ్ ఇంజరీ ఇలాగ వాళ్ళు కాళ్ళు చేతులు కదపలేనప్పుడు సో దీన్ని ప్యాసివ్గా మనం ఇలా బటన్ ఆన్ చేస్తే అదే ఈ గ్లౌ తోటి మనం హ్యాండ్స్ ఇలా పట్టిస్తాము. సో దానికి అదే తిప్పుతూ ఉంటుంది. సో వాళ్ళు తిప్పే ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే కాళ్ళకు కూడా సో కాళ్ళకు కూడా అదే తిప్పుతూ ఉంటుంది. ఇది ప్యాసివ్గా తిప్పుతుందండి. సో వాళ్ళు చేయగలిగినప్పుడు మనం దీంట్లో రెసిస్టెన్స్గా ఇచ్చి వాళ్ళ చేత ఇలా రెసిస్టెన్స్ ఫీల్ అవుతూ వాళ్ళ పవర్ తగ్గట్టుగా మన రెసిస్టెన్స్ లెవెల్స్ పెట్టుకొని మనం ఇలా తిప్పిస్తూ ఉంటాం. సో వాళ్ళ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఈ యాక్టివ్ ప్యాసివ్ ట్రైనర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మన రీహాబిలిటేషన్ సెంటర్లో అన్ని విధాలుగా మనం ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్ అన్నీ చేయించి అన్ని మజిల్ని యాక్టివేట్ చేసి సైకలాజికల్ సపోర్ట్, మన సైకాలజిస్ట్ని కూడా పిలిపించుకొని సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చి ఆక్యుపేషనల్ థెరపీ యాక్టివిటీస్ చేయించి ఇవన్నీ చేయించి మొత్తం పేషెంట్ నార్మల్ లైఫ్లో ఎలాగైతే చేయగలుగుతున్నారో అంతవరకు మనం రీహాబిలిటేషన్ ద్వారా నార్మలైజ్ చేసి పంపిస్తామండి. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.